వేదికను అలంకరించిన విద్యార్థికులు, పెద్దలు, నా గురువులు, మరి నేను వాళ్ళని పెద్దలు అంటాం మంచిగా అనిపిస్తాం, నా తమ్ముళ్ళు, కుడి భుజం ఎడభుజం. మేము మరి విజేతలుగా ఎంపికై బహుమతులు తీసుకోవడానికి తల్లిదండ్రులు, టీచర్స్తో వచ్చిన మీ అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడు చదువు వాటి గురించి వాళ్ళు చెప్తారు, మా నేపథ్యం ఏం చెప్తాం. నా సిద్ధాంతం ఏంటంటే, నేను కడు పేదరికంలో మారుమూల పల్లెలో ప్రకాశం జిల్లాలో ఎక్కడో పుట్టి అతి కష్టం మీద ఎంఏ చేసి, ఆ తర్వాత నేను రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా వెళ్ళి, ఆ తర్వాత అక్కడ నుంచి మరలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసి డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్గా ఉండి సీనియర్ ఆడిటర్గా రిటైర్ అయ్యాను. అయితే మాకు ప్రమోషన్ ఛానల్స్ ఆల్ ఇండియా బేసిస్. సో ఐ సాక్రిఫైస్డ్ మై లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ మై చిల్డ్రన్. నౌ both my children settled in USA. They are well placed and well settled. Because of my satisfaction as a proud father, I declare before you. Because నా తోటి అతను నాకు లీవ్ శాంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను పడ్డ బాధ వర్ణాతీతం. ఆ బాధను నేను అధిగమించాలంటే నేను త్యాగం చేసి నా పిల్లల్లో ఆ సంతోషాన్ని చూడాలన్న కృతనిశ్చయంతో మరి ఆ పిల్లలకు నేను ఇచ్చాను. ఆ పిల్లల్లో సెటిల్ అయిన తర్వాత నా కోరిక సావల. నేను చదువు పూర్తిగా చదవకుండా మధ్యాహ్నం ముగిచ్చాను, ఇంకా చదవాలి, ఇట్లా కాదు. నేను ఏదైనా ఈ సొసైటీలో చదువు గురించి చేయాలని ఆలోచన చేసినప్పుడు నేను అనుకునేవాడిని, మరి నేను చాలా తెలివైనవాడిని, యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా సహాయం చేసి ఉంటే నేనేమన్నా వేరే పొజిషన్లో వెళ్ళుండేవాడినేమో అనుకునేవాడిని. కానీ నా విధిరాత ఈ విధంగా ఉన్నదాన్ని నేనేం తప్పించుకోలేను. అయినప్పటికీ అప్పుడు నాలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం ప్రతిభకు అడ్డం కాకూడదు. ప్రతిభావంతుని ఎలా వెలికి తీయాలి, ఇది సాధ్యమయ్యే పనే కాదు. సో నేనేం చేశానంటే, చిన్న చిన్న ఊరుల్లో, అక్కడ హైదరాబాద్లో ఈ పొలిటికల్ వాళ్ళతో తిరుగుతా ఒక ప్లాట్ఫామ్ కోసం అక్కడ స్కూల్స్ ఉంటే, మీరు టీచర్ గారు చెప్పినట్టు నో అడ్మిషన్ బోర్డు పెట్టించాను సార్ 2 yearsలో. యాజ్ ఏ డోనర్ I have given projector to 5th class people. The headmaster requested me and given me one room. So I arranged that room, tables. Now children are asking the teachers, we go to model room, we see in the computer, in some other way, how the sums are solved, how the lesson is told. This is the situation. I felt happy. Then I am doing something going on ఇండివిజువల్లీ డిఫరెంట్ వేస్. నా మిత్రుడు జయరామ్ రెడ్డి అని ఎంఏలో నా క్లాస్మేటు, నా కొలీగు, నా పక్కన రూమ్లో ఉండేవాడు. అతను వేరే వాళ్ళ ద్వారా ఈ తవన వెంకటరావు గారికి పరిచయం అవటం, మా అందరికి గురువు అయినటువంటి మరి పుట్టమరాజు గారు ఉండటం, వారు ఆల్రెడీ టీచర్గా ఉండటం వలన ఆయన ఏం చేశారంటే, నా యాక్టివిటీ చూసి, స్వామి గారు మీరు ఇక్కడ కాదు ఆడాడ ఉంటే ఎట్లా, నువ్వు పుట్టిన జన్మస్థలం ఏం చేసావు, నీతోటి వీళ్ళందరూ ఉన్నారు, నీవేమి ఇక్కడ కష్టపడి వెళ్ళేవాళ్ళు కానీ మీ వాళ్ళు కష్టాలు నువ్వు తీర్చట్లేదు, నువ్వు ఇక్కడ రావాలి, చూస్తాను ఆయన చేస్తాను అన్నప్పుడు వీళ్ళని కలిపినప్పుడు నాకు సిద్ధాంతం నలిసి దీంట్లో చేరాను. జాయిన్ అయిన తర్వాత తెలిసింది, మేమెవరు అన్నదమ్ములం కాదు, అక్క చెల్లెలం కాదు, కుల మత ప్రాంతాలకు అతీతం, అసలు ఎవరికెవరో తెలియదు. కానీ ఈ రోజున మా పరిస్థితి అంటే అన్న తమ్ముడు హోదాలు మరిచి ఈ స్టేజ్ మీద ఉండాలి. కానీ వీరు కానీ అందరూ కూడా 2 days బిఫోర్ మేము వచ్చి ఇదంతా మనమే చేసాం. మేము అవన్నీ ఎందుకు చేసామంటే, మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనం ఒక బంగారు భవిష్యత్తు ఒక పేద విద్యార్థికి ఇస్తున్నాము అనే దానికోసం మేము చేసాం. చాలా హ్యాపీగా ఉన్నాం. టెక్నికల్ టీము వీళ్ళందరూ కూడా వెల్ వెర్స్డ్ ఇన్ కంప్యూటర్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఎంతో కష్టపడి మీకోసం ఎన్నో విధాలుగా, ఒక పిల్లోడు కోసం కొన్ని రాత్రులు కష్టపడ్డ రోజులను, ఒక పిల్లోడిని ఎందుకంటే ప్రతిభావంతుడు ఎలిమినేట్ కాకూడదు అనే ఉద్దేశంతో చేసాం. సరే ఏది ఏమైనప్పటికీ మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము అనుకున్న ఒక ధ్యేయాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి వెంకటరావు గారి విత్తనం ఇప్పుడు చెట్టు అయ్యి ఇప్పుడే పూత పోస్తుంది.
ఇది కాయలయ్యి రాబోయే 2-3 ఇయర్స్ తర్వాత దీన్ని మరి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని నా ఉద్దేశం. ఇది వెళ్తే మనం కొంతమందికి ఇంకా సహాయం చేయగలిగితే, విద్య వల్లనే మార్పు సహజం కాబట్టి విద్య ద్వారానే మరి ప్రతిభ వల్లనే అతని కుటుంబం కానీ, వ్యవస్థ కానీ, సొసైటీకి కానీ ఉపయోగపడతాడు. కాబట్టి ఆ వ్యవస్థలో మేము పనిచేసినందుకు మా టీం మొత్తం తరపున నేను మీ అందరికీ ధన్యవాదాలు చేసిన. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ లిఫ్ అని. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలామందికి చేయాలని చూస్తున్నాం. మీరు మీ వంతు బాధ్యతగా తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ ప్రక్క పిల్లలు కనీసం చెప్పండి. టీచర్స్ ఎవరైతే వచ్చారో మీరు చేస్తుంటే మీ పక్క టీచర్లు ఒప్పుకోకపోయినా వాడు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మైండ్లో ఉన్నది నెగిటివ్ థాట్, మీ మైండ్లో ఉన్నది పాజిటివ్ థాట్. దాన్ని మీరు ఆపి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముందు తరాల్లో ఎక్కువ మందికి ప్రతిభను బయటకు తీసి మేము ఎక్కువ మంది లబ్ధి పొంది ఎక్కువ కుటుంబాలు మారాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, వేదిక నుంచి పెద్దలను ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన పేరెంట్స్ అందరూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.